జాగ్రత్తగా రండి. నేను పార్టీని తీసుకొచ్చాను. చూసుకోండి. ఇదిగోండి, ఈవిడే డయానా. వీళ్ళ అమ్మగారికి ఒంట్లో బాలేదు, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఓహో. రూమ్ అక్కడ ఉంది, తెరిచే ఉంది కదా. రా రండి సారు. సౌకర్యాలన్నీ ఉన్నాయి. బాత్రూమ్ మాత్రం బయట ఉంది. గాలి బాగా వస్తుంది, ఫ్యాన్ వేసుకోక్కర్లేదు. ఇలా చూడమ్మా, 6 నెలల అడ్వాన్స్, అద్దె 10,000. అతనికి ఓకే. అలాగే అతను విషయం అడిగాడు. రోజు హోటల్లో తింటే అతని ఒంటికి సరిపడదంటున్నాడు. మీ కిచెన్ యూజ్ చేసుకోవచ్చా అని అడిగాడు. అది వంట అతనే చేసుకుంటాడు. వద్దు, అవన్నీ సెట్ అవ్వవు. చూడమ్మా, పొద్దున్న 1 గంట, సాయంత్రం 1 గంట, అది చాలు. దానికి వేరుగా ఇస్తాడు. ఎంత ఇస్తాడు? 15,000 అడుగు, ఇస్తాడు. మా అమ్మతో మాట్లాడతాను. మీకు తినడానికి ఏం కావాలి? పర్వాలేదు, నేను చేసుకుంటాను. ఏమైంది? నేను చేసింది మీరు తినరా? అయ్యో, అలాంటిదేం లేదు. మీరు చేసుకోండి, తర్వాత చేసుకుంటాను. ఆ టైంలోనే అమ్మ ట్రీట్మెంట్, సర్జరీ ఇదంతా. అమ్మ అప్పుడు హాస్పిటల్లోనే ఉండేది. అప్పుడు నేను వాడి ఇంట్లో ఒంటరిగా ఉండేవాళ్ళం. నేను కొద్దిగా చేప పులుసు వండాను, ట్రై చేసి చూడండి. ఇలా ఉంది? చాలా బాగుంది, సూపర్. ఆఫీస్కి బయలుదేరారా? అవును. అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉంది. వస్తారా? నేను ఎప్పటి నుంచి తను ఇష్టపడ్డానో నాకు తెలీదు. ఊర్లో తనకి భార్య బిడ్డలు ఉన్నారన్న విషయం నా దగ్గర దాచలేదు. ఒకవేళ తన ఆ ఫ్రాంక్నెస్సే నేను తను ఇష్టపడ్డానికి కారణం అయి ఉండొచ్చు. క్రైసిస్ సమయంలో ఆయన సపోర్ట్ అండ్ కేర్ నాకు చాలా ధైర్యం ఇచ్చింది. కొన్ని సమయాల్లో నాకంటే ఆయనే అమ్మని చాలా బాగా చూసుకున్నారు. ఆయన సొంత అమ్మలాగా. కానీ ఆ విషయంలో ఆయన బాగా ఎక్స్‌ప్లాయిట్ చేశారు. లివింగ్ టుగెదర్ అని చెప్పినప్పుడు మొదట్లో అమ్మకి నచ్చలేదు. నిర్ణయం తీసుకోవడానికి ముందు బాగా ఆలోచించమని అమ్మ అప్పుడే చెప్పింది. కానీ నేనే వినలేదు. ఒక విచిత్రమైన క్యారెక్టర్ వాడు. మందు కొట్టడు, హోటల్ నుంచి ఫుడ్ కొనుక్కుని తిండు. నేను వాడిని అసలు అర్థం చేసుకోలేకపోతున్నాను ఐషు. కొన్నిసార్లు అతి ప్రేమ చూపిస్తున్నాడు. అది నిజమా లేక నటిస్తున్నాడా అని అస్సలు కనిపెట్టలేకపోతున్నాను. కొన్నిసార్లు అయితే నాకు వాడిని చంపేద్దామనిపిస్తోంది. పర్వర్టెడ్ సెక్షువల్ మేనియా. అది లేకుండా ఒక్క రాత్రి కూడా వాడు అస్సలు పడుకోలేడు. ఆ టైంలో ఎదుటి వాళ్ళకి నొప్పి ఇవ్వడమే వాడికి ప్లెషర్. పెళ్ళం దగ్గర కూడా వాడిలాగేనా? నాకు తెలీదు. అయ్యుంటుంది. నీకు తెలీదా? ఇదొక రోగమే. పార్ట్నర్కి నొప్పి పుట్టిస్తే మాత్రమే వాళ్ళకి సెక్షువల్ ప్రెషర్ దొరుకుతుంది. ఎందుకు వాణ్ణి భరిస్తున్నావు? వాణ్ణి వదిలేయచ్చు కదా నువ్వు. అది కూడా ఆలోచించాను, కానీ అమ్మతో చెప్పలేను కదా. ఇప్పుడు ఆవిడ ఇవన్నీ అస్సలు తట్టుకోలేదు.